మణిపూర్ అగ్నిగుండంగా మారుతోంది. మణిపూర్ లో ఉద్రిక్తతలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. మణిపూర్ లో ఇప్పటికే పెద్ద ఎత్తున అటు మైతీస్ వర్సెస్ కుకీస్ గా ఒక నిరసన కొనసాగుతోంది. వారిద్దరి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2023లో మొదలైనటువంటి ఈ యుద్ధం కాస్త ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరు వర్గాలకు సంబంధించి కుకీస్ ఆల్రెడీ ఎస్టీలో ఉన్నారు. వారంతా కూడా కొండ ప్రాంతాల్లో దాంట్లో ఉంటూ ఉంటారు. ఇటు మైతీస్ విషయానికి వస్తే అత్యధికంగా 53% జనాభా కలిగిన మైతీస్ అంతా కూడా ఇతర కేటగిరీకి సంబంధించినటువంటి క్యాస్ట్ సెన్సెస్ లో ఉన్నారు. అయితే వారందరినీ కూడా ఎస్టీలో కలపాలని ఒక డిమాండ్ ప్రధానంగా నెలకొంది. ఇప్పటికే మైతీస్ రాజకీయంగా ముందుకు వెళ్తున్నారు. 53% ఉన్నది కూడా వాళ్ళే జనాభా ప్రాతిపాదికన. కుకీస్ కేవలం కొండ ప్రాంతాల్లో ఉంటారు, ఎస్టీలుగా ఉన్నారు. అటవీ హక్కులకు సంబంధించి వాళ్ళకి అధికంగా ఉంటాయి. అయితే ఇప్పుడు మైతీస్ యొక్క డిమాండ్ ఏంటంటే ఉద్యోగ రాజకీయ విద్యా రంగాల్లో తమకు కూడా కీలకమైన ప్రాధాన్యత దొరకాలంటే డెఫినెట్గా మేము కూడా కుకీస్ లాగా ఎస్సీ రిజర్వేషన్లోకి వెళ్ళాలని చెప్పి దాంట్లో కొంతమంది మైతీస్ పెద్ద ఎత్తున అటు ప్రభుత్వాలను డిమాండ్ చేయడంతో కుకీస్ ఏమనుకున్నారంటే మైతీస్ కనుక ఎస్టీలోకి వస్తే మళ్ళీ మా పైన చాలా పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ఒక ఆందోళన రేకెత్తించే విధంగా మమ్మల్ని చెరబడతారు, మా యొక్క హక్కులని కాలు రాస్తారు, మమ్మల్ని పూర్తిగా లేకుండా చేస్తారనేటువంటి ఒక విషయం పైన వారంతా కూడా కుకీస్ మైతీస్కి వ్యతిరేకంగా ప్రభుత్వం పైన పోరాటం సాగించారు. ఇంతలోనే కుకీస్ వర్సెస్ మైతీస్ గా మారిపోయింది. పరస్పరంగా దాడి చేసుకున్నారు.